అందరికీ నమస్తే. రైతు రుణమాఫీకి సంబంధించి గైడ్లైన్స్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ గైడ్లైన్స్ అంతా తికమక ఉన్నాయి, రైతులనే కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్నాయి. చెప్పేదేదో చేసేదేదో క్లారిటీగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్లు, వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా, వాళ్ళ లోన్లు మాఫీ అయితేవే కావా అనే విషయంలో కొంత క్లారిటీ మిస్ అయింది. అంత గజిబిజి, అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇదేం పెద్ద భ్రమ పదార్థం ఏం కాదు. మీరు ఈజీగా రైతుల కోసం రుణమాఫీ చేస్తున్నప్పుడు రైతులకు అర్థమయ్యేటట్లు కొంత చేస్తే బాగుండేది. చాలామంది చాలా రకాల ఫోన్లు చేస్తున్నారు, ఇదవుతుందా అదవుతుందా అని. నాకు కూడా కొన్ని అనుమానాలు వచ్చినాయి దీన్ని చూసిన తర్వాత. అంటే చేసే ప్రక్రియ ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా మీరు డిస్కస్ చేసి పెట్టారు కదా. ఇన్ని రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడో అయిపోయింది. 2 రోజుల్లో గైడ్లైన్స్ అన్నారు. దాదాపు 20 డేస్ తర్వాత గైడ్లైన్స్ వచ్చినాయి. దీని మీద చాలా చర్చలు చేసిన తర్వాతనే ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. అవి కూడా కొద్దిగా క్లారిటీకి ఇస్తే బాగుండే. ఏమి అనుమానాలు ఉన్నాయి, ఏంది అసలు రైతులకు వస్తున్న అనుమానాలు ఏంది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. రైతులకు వచ్చే అనుమానాలు ఏంటంటే ఇవి రైతులకు వస్తున్న అనుమానాలు. రైతులకు వచ్చే అనుమానాలు ఏంటంటే ముందు రేషన్ కార్డు ప్రామాణికం ఎందుకు అయింది రుణమాఫీకి. రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో కొన్ని రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటిదాకా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు ఏమి ఇవ్వలేదు. అన్ని ప్రజాపాలన దరఖాస్తులు తీసి పెట్టుకున్నారు, కానీ కొత్త దరఖాస్తులు ఏమి ఇవ్వలేదు. మరి ఇవ్వనప్పుడు రేషన్ కార్డు ప్రామాణికం ఎందుకు? రేషన్ కార్డు ఎక్కడ ప్రామాణికం చూపించారంటే వీళ్ళు ఇక్కడ చూడండి, ఇది ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. చెప్పేదేదో చక్కగా చెప్పాలి. ఇది చూడండి ఒకసారి. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరా శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు ఉన్నవారు ఉంటారు. ఇది ఎంత పెద్ద డేంజర్ లైన్ తెలుసా. చాలా పల్లెటూళ్ళలో ఎందుకు రేషన్ కార్డులు హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి. కుటుంబం విభజన తర్వాత కొత్తగా రేషన్ కార్డు రాలేదు. అన్నదమ్ములు విడిపోయిన తర్వాత రేషన్ కార్డులు రాలేదు. అప్పుడెప్పుడో వైఎస్ ఉన్నప్పటి రేషన్ కార్డులే చాలా వరకు 90% అవే కార్డులు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలలో వాళ్ళు పెరిగి పెద్దగా అయినరు, వాళ్ళకి పిల్లలైనరు, విడిపోయినరు. ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి వ్యవహారం వాళ్ళది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే రేషన్ కార్డుని ఒక కుటుంబం ప్రామాణికంగా చేస్తామంటున్నారు, ఒక ప్రామాణికం. దీనివల్ల నష్టమైంది. రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు దీనిలో. మళ్ళీ రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో ఇచ్చింది తక్కువనే, ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా రేషన్ కార్డులు ఇవ్వలేదు. చాలామందికి రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు ఒక అమ్మ, నాయన, 2 అన్నదమ్ములు ఉన్నారు అనుకుంటే మొత్తం ఒకటే ఫ్యామిలీ. ఇప్పుడు ఎంత ఫ్యామిలీ కలిసి 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ప్రామాణికం, కుటుంబం ప్రామాణికం అన్నారు కదా. ఇప్పుడు ఈ పెద్ద మనిషి తండ్రి లేకపోతే తల్లి వాళ్ళు ఒక 1,00,000 లోన్ పెట్టుకున్నారు అనుకోండి. వాళ్ళు 1,00,000 రూపాయలు లోన్ ఉందనుకోండి. ప్లస్ అవతల 2 అన్నదమ్ములు వాళ్ళు 1,00,000 పెట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? మహిళ పేరు మీద ఉంటే మొదటి లోను మాఫీ అవుతుంది అంటున్నారు. ఒకవేళ మహిళ కాకుండా 3 పురుషులు ఉన్నారు, లేకపోతే ఒక మహిళ 2 పురుషులు ఉన్నారు ఎవరో, అట్లాంటప్పుడు ముందు లోన్ 1,00,000 అయిపోతుంది, మిగతా 2 లక్షలు ఉంటుంది. దానిలో 1,00,000 అవుతుంది, ఇంకో 1,00,000 కాదు కదా. 3 వేరు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు రైతులు? వాళ్ళు ఒక ఫ్యామిలీ, వీళ్ళొక ఫ్యామిలీ అయిపోయినారు. ఇప్పుడు ఊళ్ళో అంతా విడిపోయినాయి కదా సంసారాలు. ఎక్కడ ఇంకా ఉమ్మడి కుటుంబాలు అవన్నీ ఏడ ఉన్నాయి? లేవు. కార్డ్స్ మాత్రం ఉమ్మడి కుటుంబాన్ని, కార్డ్స్ చూస్తే మాత్రం ఉమ్మడి కుటుంబం ఉన్నట్టుగానే కనిపిస్తుంది, కానీ అంతా ఎవరి సంసారం వాళ్ళది. ఇప్పుడు ఆ టైంలో మరి ఈ ప్రామాణికం ఎందుకు రేషన్ కార్డు? ప్లస్ అసలు మీరు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడెప్పుడో తీసుకున్న వాళ్ళు ఇప్పటిదాకా రేషన్ కార్డులు అప్లై చేసుకొని ఇంకా ఆఫీసర్స్ కూడా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళను మీరు ఎట్లా గుర్తిస్తారు కుటుంబంగా? రేషన్ కార్డు లేని వాళ్ళు ఏంటి పరిస్థితి? రేషన్ కార్డు ఎందుకు మీరు ఇవ్వని రేషన్ కార్డుకు మీరు రేషన్ కార్డు ఎందుకు ప్రామాణికంగా పెట్టినారు? మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే కదా ఇప్పటిదాకా. అసలు మీరు రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాదన్నారు. అప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నప్పుడేమో రేషన్ కార్డులు ఇంపార్టెంట్ ఏం కాదన్నారు. ఇప్పుడు మళ్ళీ అన్నిటికీ రేషన్ కార్డులు అంటున్నారు. కరెంటు కావాలంటే రేషన్ కార్డు, 500 రూపాయలు సిలిండర్ రేషన్ కార్డు. ఇక నయ్యము ఆధార్ కార్డులు చెప్పినారు ఆర్టీసీ బస్సులో, దానిలో కూడా రేషన్ కార్డు అంటే పరిచయం అయ్యేది. ఇక రేపు స్కీమ్ అంటే రేషన్ కార్డే అంటారు. ఇప్పుడు దీనికి ఇంత పెద్ద స్కీమ్ 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు. దానికి కొంత పారదర్శకంగా చిత్తశుద్ధి ఇవ్వాలి ప్రభుత్వం. అప్పుడు రైతు సాటిస్ఫై అవుతారు. లేకపోతే ఇట్లాంటి కిరికిరతో చాలామంది రైతులు అరువులు కాకుండా పోతారు. కాబట్టి ఇదొక అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని ప్రభుత్వమే నివృత్తి చేయాలి. కుటుంబం యూనిట్ అన్నాడు. కుటుంబం యూనిట్ అన్న సందర్భంలో 2 కొడుకులు, భార్య కొడుకులు అన్నారు. అది కూడా ఒక పెద్ద అనుమానమే. చూడండి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే యజమాని
ఇది చూడు చాలా డేంజర్ ఈ లైన్ ఎంత డేంజర్ అంటే ఇది ఎట్లా ఆలోచిస్తారంటే నేను చెప్తున్న ముందు నుంచి రైతులకు ఎట్లా రుణమాఫీ నుంచి తప్పించాలి, ఎంతమందిని కట్ చేయాలి, ఎంతమందికి లబ్ధి చేకూరాలి కాదు, ఎంతమందికి ఈ స్కీమ్కి కట్ చేయాలనే ప్లాన్ అంతా. యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మున్నగవారు ఉంటారు. ఇప్పుడు సేమ్ నేను చెప్పినట్లే పిల్లలు అంతా విడిపోయారు కదా, పెళ్ళిళ్ళై ఆయన భార్య పేరు మీద భూమి ఉంది, లోన్ తీసుకున్నాడు కొడుకు. ఇప్పుడు వాళ్ళు రారు కదా ఈ లెక్క కిందకి. ముసలోడు ఇద్దరు కొడుకులు వస్తారు, ఆ కొడుకులకు ఉన్న భార్యలు వాళ్ళ ఫ్యామిలీ కదా, వాళ్ళు రారు దీళ్ళకు. వాళ్ళ పేరు మీద కనుక రుణం ఉంటే లోన్ ఉంటే అది మాఫీ కాదు, అదంతే. ఇంకా కేవలం కుటుంబం అంటే ఇద్దరు, రైతు భార్య పిల్లలు అంతే, కోడన్లు కాదు. అట్లాంటప్పుడు ఆడ సగం మంది కట్ అయిపోతారు. అదొక అనుమానం, దీన్ని ఇంకా ప్రభుత్వం నివృత్తి చేయాలి. ఎస్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ వీళ్ళు ఏమన్నారంటే కేవలం సహకార బ్యాంకులు మాత్రమే అన్నారు. ఈ సహకార బ్యాంకులు అన్న దగ్గరనే ఇదొక కిరికిరి. సహకార బ్యాంకులు అంటే మరి అందరూ సహకార బ్యాంకులు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఉమ్మడిగా బ్యాంకులని పిలువబడతాయి. వాటి బ్రాంచ్ నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలు కూడా ఇది వర్తిస్తుంది. షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు అంటే ఎస్బీఐ, ఐడిబిఐ, ఇట్లా కెనరా బ్యాంకు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వాళ్ళు కూడా అర్హులే. కేవలం ఈ సహకార బ్యాంకులే కాదు, జిల్లా సహకార గ్రామీణ బ్యాంకు ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. అవే కాకుండా షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు అంటే అవే. ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం లేదు. మీరు ఎక్కడన్నా ప్రైవేట్ బ్యాంకులో కనుక రుణం పంట లోన్ తీసుకొని ఉంటే అది కాదు. అయితే ఇక్కడ చాలా వరకు చాలామంది ఈ బ్యాంకులో తీసుకుంటారు, ఎస్బీఐలను, గ్రామీణ ప్రాంత బ్యాంకులను తీసుకొని ఉంటారు. అయితే ఇందులో గోల్డ్ లోన్ ఇంపార్టెంట్. గోల్డ్ పెట్టి ఈ పాస్బుక్లు పెట్టి తీసుకొని ఉంటారు. అవి పంట లోన్ కింద తీసుకుంటారా, తీసుకోరా, పరిగణిస్తారా, కేవలం గోల్డ్ లోన్ కింద పరిగణిస్తారా? ఇక అసలు పాస్బుక్ లేని వాళ్ళు అయితే కొంతమంది రకరకాల బ్యాంకులు, ఇట్లాంటి ఎస్బీఐ బ్యాంకులో పెట్టచ్చు, లేకపోతే ప్రైవేట్ బ్యాంకులో పెట్టచ్చు. గోల్డ్ లోన్ పెట్టి తీసుకున్నారు, అది గోల్డ్ లోన్ కిందనే, అది డైరెక్టెడ్, దానిలో ఏం డౌట్ లేదు ఇంకా. కానీ దీనిలో గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళు ఈ లోన్ కిందకి మాఫీ కిందకి వస్తారా రారా? ఎస్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ కూడా ఉంది. ఇదే గోల్డ్ లోన్ గురించి నేను అదే చెప్తున్నా. గోల్డ్ లోన్ గురించి ఎవరు అర్హులు కాదు. ఇంకా మెయిన్ అనుమానం, ప్రధానమైన అనుమానం, ఇదే ఇంపార్టెంట్ అనుమానం, దీనిలో చాలామంది జారిపోయే అవకాశం ఉంటుంది. ఇది కట్ ఆఫ్ డేట్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక ఇంపార్టెంట్ దీనిలో రాసిన వాళ్ళు ఏం రాసినారంటే, ఈ పథకం కింద ప్రతి రైతుకు నాటికి బకాయిలు ఉన్న ఆస్తులు వర్తింపయ్యే వడ్డీ మొత్తం వడ్డీతో సహా చేస్తామన్నారు. మంచిది, గుడ్ థింగ్. అది వడ్డీతో సహా చేయడం మంచిదే, లేకపోతే లోన్ అట్లే ఉంటుంది. వీళ్ళు ఇంకొక కండిషన్ పెట్టిండ్రు. ఆ కండిషన్ ఏంటంటే ఇది. ఇప్పుడు ఇక్కడ దాకా కేసీఆర్ లోన్లు మాఫీ చేసిండు, 99,00,000 వరకు అయింది, ₹1,00,000 రుణ మాఫీ మిగిలింది. 14 లక్షల మంది రైతులు ఉన్నారు, అది వేరే విషయం. ఈ 14 లక్షల మంది రైతులు, ఇంతకుముందు ఉన్న 14 లక్షల మంది రైతులు ఈ తేదీలోపు రెన్యువల్ చేసుకున్న వాళ్ళు, రెన్యువల్ వేరు, రీషెడ్యూల్ వేరు. ఇది గుర్తుపెట్టుకోండి, రెన్యువల్ చేసుకున్న వాళ్ళు అంటే వీళ్ళు ఈ పరిధిలోకి వచ్చేస్తారంట. ఇంతకుముందు లోన్ తీసుకున్నా సరే రెన్యువల్ కనుక చేసుకొని ఉంటే వాళ్ళు ఈ డేట్ పీరియడ్లోకి వచ్చేస్తారు. ఒకవేళ ఈ డేట్లో ఉన్న వాళ్ళు ఈ డేట్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకున్నారనుకోండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, బ్యాంకుల మీద పడి పీక తింటూ ఉంటారు, ఊకే ఫోన్లు చేస్తూ ఉంటారు, నోటీసులు ఇస్తూ ఉంటారు, లేకపోతే నీది మొత్తం ఇంకా నీకు నెక్స్ట్ లోన్ రాదు, ఇంకా నీకు ఎవరు ఇయ్యరు, నేను డిఫాల్టర్ కింద పెడతారు. చాలామంది రైతులు డిఫాల్టర్ కింద పెట్టినాయి బ్యాంకులు. అట్లా 16 లక్షల మంది రైతులు డిఫాల్టర్ కింద పెట్టినాయి. అట్లా చేసుకున్నందుకు అట్లా రెన్యువల్ చేసుకోండి మీరు. అంటే ఇంట్రెస్ట్ కడితే ఓకే అంటారు. అట్లాంటి వాళ్ళు ఈ డేట్ తర్వాత పాతలోనే ఉండొచ్చు, కానీ ఈ డేట్ తర్వాత రెన్యువల్ చేసుకుంటారు. ఇప్పటి వరకు దాదాపు ఈ డేట్ నుంచి అంటే ఆల్మోస్ట్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆల్మోస్ట్ 8 నెలలు అయింది. ఈ 8 నెలల కాలంలో రెన్యువల్ చేసుకున్న వాళ్ళ లోన్లు పాత లోన్ల కిందకి వస్తాయా, కొత్త లోన్ల కిందకి వస్తాయా? ఎందుకంటే ఇక్కడ పాత లోన్లు కొత్త లోన్లు అవుతున్నాయి కాబట్టి ఈ లోన్లు మళ్ళీ ఏమవుతాయి? ఇది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక రీషెడ్యూల్ ఉంది. ఈ రెన్యువల్స్, రీషెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక మెయిన్ పాయింట్ ఇది. ఏంది? రెన్యువల్ అండ్ రీషెడ్యూల్. రెన్యువల్ అంటే ఏంది, రీషెడ్యూల్ అంటే ఏంది? ఇది ఏమంటున్నారంటే రెన్యువల్ అయిన లోన్లకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది, రీషెడ్యూల్ అయిన వాటికి వర్తించదు అనేది వాళ్ళ గైడ్లైన్స్లో ఇచ్చిండ్రు. రెండు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్న చూడండి, రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు
రెన్యువల్ అంటేనేమో మనం ₹1,00,000 లోన్ తీసుకున్నాం, దానికి ఒక ₹10,000 ఇంట్రెస్ట్ అయింది. పోయి ₹1,10,000 కట్టేసి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకుంటాం లోన్ని. అంటే మనం కొత్త లోన్ తీసుకొని దానికి ఇస్తాం, పాత అకౌంట్ నెంబరే ఉంటుంది, అది రెన్యువల్ కిందకి వస్తుంది. రీషెడ్యూల్ అంటేనేమో రీషెడ్యూల్ ఏం చేస్తామంటే ఇంకా నేను కట్టలేను, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కట్టలేను, కొత్త లోన్ రాదు. ఆ షెడ్యూల్ అప్పుడు ఏం చేస్తామంటే 1,00,000 + 10,000 ఇంట్రెస్ట్ ఉంది కదా, ₹1,10,000 కొత్త లోన్, అది ₹1,10,000 లోన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పటిదాకా కట్టలేదు, అయిపోయింది, అదేం డిఫాల్ట్ కిందకి రాదు. కానీ ఆ ₹1,10,000 రీషెడ్యూల్ అయింది చూసినావా, ₹1,00,000 నువ్వు 10,000 20,000 ఇంట్రెస్ట్ ఉంటే కట్టేసి నువ్వు మళ్ళీ ₹1,00,000 లోన్ తీసుకోవడం వేరు. నువ్వు తీసుకున్న 1,00,000 వాళ్ళకి కడతావు, ఆ ఇంట్రెస్ట్ మాత్రమే కడతావు అనమాట. రెన్యువల్ అనేమో ఓన్లీ ఇంట్రెస్ట్ కడతావు, అసలు ఉంటుంది, దాన్ని అసలు కట్టేస్తావు, మళ్ళీ అసలు తీసుకుంటావు కాబట్టి ఇంట్రెస్ట్ కట్టేస్తావు నువ్వు, ఆ అసలు మీద నీకు ఇంట్రెస్ట్ ఆడుతుంది, అది రెన్యువల్. రీషెడ్యూల్ అంటేనేమో నువ్వు అసలు కట్టవు, ఇంట్రెస్ట్ కట్టవు, అదంతా కలిసి 1,00,000 + 10,000 అంతా కలిసి ఒక లోన్ అవుతుంది. 1,10,000కు ఇక్కడ నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, అది రీషెడ్యూల్. ఇట్లా ఎవరైతే రీషెడ్యూల్ చేసుకున్నారో వాళ్ళకు రుణమాఫీ కాదు. ఇది మెయిన్ 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 దీనిలో కూడా చాలామంది పోతారు. ఎందుకంటే చాలామంది కరోనా అవన్నీ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో 2021, 2022 ఆ కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన తర్వాత చాలామంది కట్టలేకపోయారు, రెన్యువల్ కూడా చేసుకుని సిచ్యువేషన్కి పోయినారు. రెన్యువల్ కూడా తెచ్చుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళందరినీ డిఫాల్టర్ కింద ప్రభుత్వ బ్యాంకులన్నీ కూడా డిఫాల్టర్ లిస్టులు తయారు చేస్తున్న టైంలో వద్దు ఇవి రీషెడ్యూల్ చేసుకుంటాం, మేము ఇప్పటి నుంచి కడతామని చెప్పి ఆ ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిసి రీషెడ్యూల్ చేసుకున్నారు. అది తేడా రెన్యువల్కి అండ్ రీషెడ్యూల్కి. నేను మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తా చూడండి. రెన్యువల్ అంటేనేమో 1,00,000 + 10,000 ఇంట్రెస్ట్, ₹10,000 కడతాము, ₹1,00,000 లోన్ రెన్యువల్ అవుతుంది, అవి రెన్యువల్, దానికి ఇబ్బంది లేదు. ₹1,00,000 + 10,000 1,10,000 మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుంటాం మన లోన్, అది రీషెడ్యూల్. ఇట్లా మొత్తానికి రీషెడ్యూల్ చేసుకునే వాళ్ళు కూడా వర్తించదు. ఇక దీనిలో మరి PM కిసాన్ 2018 వరకు మాత్రమే డేటా ఉంది, ఈ డేటాను బేస్ చేసుకొని చేస్తామంటున్నారు వీళ్ళు. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ డేటా బేస్ చేసుకొని చేస్తామంటున్నారు. ఈ డేటా 2018 వరకే ఉంది. 2018 తర్వాత PM కిసాన్ వెబ్సైట్ రైతులను అప్డేట్ చేసుకోలేదు. ఈ రైతులు అప్పుడు ఇప్పుడు వాళ్ళు కొన్ని వీళ్ళు అమ్మి రకరకాల ట్రాన్సాక్షన్ జరిగినాయి కదా, అమ్ముకోవడాలు కొనుగోడాలు ఇట్లాంటివి చాలా జరిగినాయి. మరి అట్లాంటి పరిస్థితి ఏంది, ఒకవేళ నాకు 2 ఎకరాల పొలం ఉంది, నేను ₹1,00,000 నేను ఒక ఎకరా వేరే వాళ్ళకి అమ్మేసిన, ఆయన పేరు రిజిస్ట్రేషన్ అయిపోయింది, మ్యూటేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ PM కిసాన్ దానిలో ఆ 2 ఎకరాల భూమి నా పేరు మీద ఉంది, 2018 కన్నా ముందు రిజిస్టర్ చేసుకున్నాను నేను. కాబట్టి మరి ఆయనకు రుణమాఫీ అవుతుందా కాదా, అవతల ఆయనకి, ఎందుకంటే ఆయనది PM కిసాన్ దానిలో లేదు, పాటా పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. అట్లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక దీనిలో చాలా రూల్స్ ఉంటాయి, మరి ఆ రూల్స్ ఇవి కూడా దీని పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది కాబట్టి చెప్తున్నా. దాన్ని పరిగణలోకి తీసుకుంటే మరి చాలామంది అవుట్ రైట్ అయిపోతారు, ఎటు కాకుండా అయిపోతారు. ఎందుకంటే దాని చాలా రూల్స్ ఉంటాయి. PM కిసాన్ కింద చాలా రూల్స్ ఉంటాయి. ఐడి కట్టే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదు, GST కట్టే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదు, ఈవెన్ ఒక కారు ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉండదు. దానిలో ఫ్యామిలీలో ఒకరికే వస్తుంది, 4 రైతులు ఉన్నా, నలుగురు పేరు మీద భూమి ఉన్నా ఒకరికే వస్తుంది. దానిలో కూడా రేషన్ కార్డే ప్రామాణికం. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ప్రధానమంత్రి కిసాన్ యోజన వచ్చే వాళ్ళకు మాత్రం వచ్చే వాళ్ళ పేర్లే పరిశీలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అదే ప్రామాణికంగా తీసుకుంటామని లాస్ట్ గైడ్లైన్ ఒకటి పెట్టినారు వాళ్ళు. ఎక్కడుంది అది, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే PM కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది. PM కిసానే ఇంపార్టెంట్. అందుకే PM కిసాన్ వచ్చే వాళ్ళకే ఈ రుణమాఫీ అవుతుందేమో అన్నట్టుగా ఈ కండిషన్ కనిపిస్తుంది. చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎడిమార్ గుడి దెబ్బలాగా ఎవరికో కొంతమందికి చేసి వదిలేస్తే మాత్రం 100 నోము ఎక్కడో చేతి కడినట్టు అవుతుంది. ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు, మాకు ఎందుకు ఎలిజిబిలిటీ లేము, మాకెందుకు కాదు, మాకేమైనా వీళ్ళు రేషన్ కార్డులు ఇచ్చారా, ఇట్లాంటి చాలా ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈ అనుమానాలను మాత్రం ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం చాలామంది రైతులు కూడా ఇవే అనుమానాలు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.